The Honorable Chief Guest of the today, Sri Anmula Tirupati Reddy are presenting the medals to the winners team. All the players come forward and receive the medals from the today's Chief Guest, Sri Anmula Tirupati Reddy garu. 68వ జాతీయ వాలీబాల్ క్రీడలను మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం నిర్వహించింది. ముఖ్యంగా ఈ క్రీడల్లో పాల్గొనేందుకు మన దేశంలోని 29 రాష్ట్రాల నుండి జట్లు వచ్చాయి. అదేవిధంగా 3 కేంద్రపాలిత ప్రాంతాల నుండి కూడా జట్లు పాల్గొన్నాయి. ఈరోజు జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా గుజరాత్ 2వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా సిబిఎస్సికి సంబంధించినటువంటి జట్టు 3వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఈ క్రీడలను శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా వారం రోజుల పాటు నిర్వహించడం చాలా సంతోషకరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్ద పీట వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు పలు వేదికల మీద పదే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా కొడంగల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఒక జాతీయ క్రీడల్ని నిర్వహించినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు, రాష్ట్ర ఐజీ సత్యనారాయణ గారు, అదేవిధంగా వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి గారు, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి సార్ గారు, గ్రంథాలయ చైర్మన్, అదేవిధంగా మున్సిపాలిటీ లీడర్లు, చాలామంది మండల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రి గారు పదే చెప్తుంటారు, దాదాపు 130 కోట్ల జనాభా కలిగినటువంటి మన దేశంలో మొన్నటి ఒలింపిక్లో ఇండియా ఒక్క గోల్డ్ మెడల్ కూడా కొట్టకపోవడానికి కారణం మన దేశ పాలకులు క్రీడలకు తగిన ప్రోత్సాహకం ఇవ్వకపోవడం, క్రీడాకారులను ఎంకరేజ్ చేయకపోవడం, వారికి సరైన బడ్జెట్ కేటాయించకపోవడం అని పదే పలు వేదికల మీద చెప్పిండు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒలింపిక్ గోల్డ్ మెడల్లు కొట్టే క్రీడాకారులను తీర్చిదిద్దే విధంగా ముఖ్యమంత్రి గారు ఆ రకంగా మా ప్రయత్నాలు ఉంటాయి, ఆ రకంగా క్రీడలను మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పాడు. గతంలో కూడా తీసుకున్నట్లయితే మన హైదరాబాద్ నుంచి పివి సింధు 2 ఒలింపిక్ మెడల్లు కొట్టింది. అదేవిధంగా సైనా నెహ్వాల్ 1 ఒలింపిక్ మెడల్ కొట్టింది. అదేవిధంగా అనేక మంది క్రీడాకారులు కూడా ఇక్కడ నుంచి అజరుద్దీన్ కావచ్చు, ఆయన ఇండియా క్రికెట్ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించిండు. వివిఎస్ లక్ష్మణ్, మరికొంతమంది ప్రముఖులు, చాలామంది ప్రజెంట్ సిరాజ్ కానీ ఇంకా చాలామంది ఇక్కడ నుంచి పుల్లెల గోపిచంద్ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాడ్మింటన్ ప్లేయర్లలో ఆయన ఒకరు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక మంచి స్పోర్ట్స్ కల్చర్ ఉంది. దాన్ని వెలికి తీసి మంచి బడ్జెట్ కేటాయించి ఒక మంచి క్రీడాకారులను తయారు చేసి ఒలింపిక్లో గోల్డ్ మెడల్లు కొట్టే విధంగానే ప్రయత్నం చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా సంతోషం. ఏది ఏమున్నా క్రీడలు అనేటటువంటివి కూడా చాలా అవసరం, యువతకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. అదేవిధంగా ఒక మంచి పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. ఈ రకంగా చేయడం తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి ఒక గొప్ప కొడంగల్ బిడ్డలు కూడా ఇక్కడ ఇంత గొప్ప గేమ్స్ జరగడం అసలు మాకు కొత్తగా అనిపించింది. చాలామంది ఆ రోడ్డు పోటు వెళ్ళే వాళ్ళు కూడా రాత్రి 9, 10, 11 గంటల వరకు కూడా గేమ్ జరిగితే కూడా కిక్కిరిసిన జనం వచ్చి ఇక్కడ ఏదో జరుగుతుందనే ఆతృతతో చూసిండ్రు. ముఖ్యమంత్రి గారు ఈ రకంగా చొరవ తీసుకోవడం తెలంగాణకు ఒక గొప్ప గర్వకారణం. ఈ గేమ్స్ నిర్వహించడానికి కూడా ముందు ఏదో రాష్ట్రానికి ఇస్తామంటే ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి ఇక్కడికి తీసుకురావడం, ఆయన చొరవ వల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద గేమ్స్ కూడా ఒక మారుమూల కొడంగల్ లాంటి ప్రాంతంలో నిర్వహించడం కూడా ఒక గొప్ప ఘనకార్యంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమున్నా ఒక మంచి శుభత పరిణామం ఇది.